గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. నగరంలో ఇల్లీగల్ నిర్మాణాలు ఎక్కువగా జరుగుతున్నాయని, అందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ దృష్టి పెట్టాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో మాదిరిగానే తెలంగాణ, హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారని, ఇక్కడ కూడా అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు రాజాసింగ్. ఇవాళ ఢిల్లీలో ఏం జరిగింది మనం చూస్తున్నాం, కానీ మన తెలంగాణలో కూడా ఇట్లాంటి ఇల్లీగల్గా కోచింగ్ సెంటర్లు చాలా నడుస్తున్నాయి మన తెలంగాణలో. అదే మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు అక్కడ పోయి లక్షల దాంట్లో కానీ కోట్ల దాంట్లో కానీ డబ్బులు తిని అట్లాంటి కోచింగ్ సెంటర్లకి చూసి చూడకుండా ఆ విధంగా ఉంటున్నారు మన తెలంగాణలో. మన మున్సిపల్ కార్పొరేషన్ ఒక కరప్షన్ మున్సిపల్ కార్పొరేషన్ అయిపోయింది. వేరే ఏరియాలో ఏం నడుస్తుందో తెలియదు, కానీ నా నియోజకవర్గంలో నేను చూపెడతా. ఒకవేళ మా ముఖ్యమంత్రి గారు నా ఎంబడి వస్తే, ఒకవేళ ఆయన దగ్గర టైం లేకపోతే ఆయన టీంని పంపించండి. నా దగ్గర ఇల్లీగల్గా పెద్ద పెద్ద కాంప్లెక్స్లు ఏ విధంగా కడుతున్నారు నేను చూపెడతా. ఒక్కొక్క కాంప్లెక్స్ ఇల్లీగల్గా కట్టి ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క అపార్ట్మెంట్ 5 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు ఆ విధంగా అమ్ముతున్నారు. అంటే ఒక్క బిల్డింగ్ అంటే 100 కోట్లకైనా కింద కాదు నా కాన్స్టిట్యున్సీలో నడుస్తున్న ఇల్లీగల్గా. దీనికి మేము చాలాసారి సిటీ టౌన్ ప్లానర్ అధికారులకి ఫోన్ చేసి చెప్పినాము, రైటింగ్లో కూడా ఇచ్చినాము. నో రెస్పాన్స్. ఎందుకంటే కింద నుంచి పై వరకు అందరు కుమ్ముకైనారు దీంట్లో. ఇప్పుడు ఒక కొత్త కమిషనర్ లేడీ, ఒక డైనమిక్ లేడీ కమిషనర్ గారు వస్తున్నారు. వాళ్ళు అక్కడిక్కడ కొద్దిగా బాగానే అగ్రెసివ్గా తిరుగుతున్నారు. ఒక్కసారి ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్ పైన దృష్టి పెట్టండి. అసలు ఏం జరుగుతుంది? మీ సిసి టౌన్ ప్లానర్ కానీ, సిసిపి కానీ, మీ ఏసీపీ కానీ, మీ సెక్షన్ ఆఫీసర్ కానీ వీళ్ళు ఎంత కరప్షన్ చేస్తున్నారో ఒక్కసారి దానిపైన కూడా దృష్టి పెట్టండి.